windshield. Then when he hit the brakes, flew off the car. But she is dead. No, it's a regular person. Yeah. ఆమె ప్రాణానికి విలువ లేదు, ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది. ఇది ఒక పోలీస్ అధికారి వెటకారపు మాటలు. ఈ ఘటన ఏడాదిన్నర క్రితం జరిగింది. మొత్తం ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. కానీ ఇప్పుడు అదే అమెరికా గడ్డపై న్యాయం గెలిచింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కందుల జాహ్నవి కుటుంబానికి సుమారు 260 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని ప్రకటిస్తూ సియాటిల్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది జనవరి 23, 2023 సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది 23 ఏళ్ల జాహ్నవి. రోడ్డు దాటుతూ ఉండగా సియాటిల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పెట్రోలింగ్ కారు గంటకు ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి జాహ్నవిని ఢీకొట్టింది. ఆ వేగానికి జాహ్నవి అక్కడి నుంచి 100 అడుగుల దూరంలో పడిపోయింది. వెంటనే ఎవరైనా ఏం చేస్తారు? అయ్యో నా తప్పు అయిపోయింది అని చెప్పి వెంటనే కారు దిగి వెళ్ళి ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ దుర్మార్గులు అలా చేయకుండా నో షీస్ అ రెగ్యులర్ పర్సన్ అని చెప్పి ఎంత వెటకారం నవ్వు. $11,000 $11,000 ఏదో చెప్పుకొచ్చాడు, ఇస్తే సరిపోతుందంట అని నవ్వాడు అని వెటకారం అక్కడంతా. అయితే హాస్పిటల్కు తరలించే లోపి ఆమె ప్రాణాలు విడిచింది. ప్రమాదం తర్వాత ఇంకో పోలీస్ అధికారి డానియల్ అడెరెడ్, ఆ వ్యక్తి ప్రవర్తన కూడా పెను సంచలనంగా మారింది. జాహ్నవి మరణాన్ని తక్కువ చేస్తూ ఆమె ఒక సామాన్యురాలు, షీఈస్ అ రెగ్యులర్ పర్సన్, $11,000 ఇండియన్ కరెన్సీలు అంటే $11,000 ఇస్తే సరిపోతుంది అని చెప్పి అంటాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే సుమారు అటు ఇటుగా మాట్లాడుకుంటే 9 లక్షల రూపాయలు. ఇది 9 లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుందంటూ ఎకసకాలుగా నవ్వుతూ మాట్లాడిన మాటలు ఆ బాడీ క్యామ్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో బయటకు వచ్చింది. దీంతో భారత్ నుంచి యావత్ ప్రపంచం ఒక్కసారిగా అమెరికాపై నిరసన వ్యక్తం చేసింది. భారత్ అమెరికాపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. జాహ్నవి కుటుంబం దాఖలు చేసిన సివిల్ దావాపై అక్కడ కోర్టు సుదీర్ఘంగా విచారించింది. సియాటిల్ సిటీ అడ్మినిస్ట్రేషన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది అక్కడ కోర్టు. జాహ్నవి ప్రాణానికి వెలకట్టలేమని చెబుతూనే ఆమె కుటుంబానికి కలిగిన నష్టానికి గాను ఏకంగా $31 మిలియన్, అక్కడే ఉన్నాడు $11,000 కాదు, ఏకంగా $31 మిలియన్ కట్టాలంటూ అక్కడ కోర్టు చెప్పుకొచ్చింది. అంటే ఎంత అనుకుంటున్నారు? ఆ నెంబర్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకోవాలంటే అక్షరాల 260 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని చెప్పి ఆదేశించింది. అమెరికా చరిత్రలోని ఒక ఇండియన్ స్టూడెంట్ అంటే భారతీయ విద్యార్థిని తరపున పోరాడి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటిగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్క మాట, కోట్లు కుమ్మరించిన కన్నబిడ్డ తిరిగి రాదు కదా, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ తీర్చలేవు కదా. కానీ ఆమె మరణాన్ని హేళన చేసిన వ్యవస్థకు ఈ తీర్పు ఖచ్చితంగా ఒక హెచ్చరిక. మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడాలన్న జాహ్నవి కలలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఆమెకు జరిగిన ఆ అన్యాయానికి కోర్టు తన తీర్పు రూపంలో న్యాయం చేసిందంటే ఈరోజు సమాజం మాట్లాడుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడాలనుకుని ఎంతోమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళలో జాహ్నవి కూడా ఒకరు. కానీ ఆమె కలలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఆమెకు జరిగిన అన్యాయానికి కోర్టు తన తీర్పు రూపంలో న్యాయం చేస్తుందంటే ఈరోజు సమాజం మాట్లాడుకుంటుందంటే ఈ ఘటనకున్న ఆ వెయిటేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి మీ స్పందన ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇలాంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష పడాలి?
మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంటుంది, కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ స్ట్రీమింగ్ కాంటెంట్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్లో చూస్తున్నారు ఆమె జాహ్నవి. కొద్దిసేపటి క్రితం ఆ విజువల్ మీరు చూడడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఏకంగా 100 అడుగులు దూరంలో వెళ్ళి పడిందట. అంటే ఎంత ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Up on the hood, hit the windshield, then when he hit the brakes, flew off the car. But she is dead. No, it's a regular person. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.